అయితే ఈ మార్వాడి ఉద్యమం ఏంటంటే ఈ పాట రాసిన రచయిత నేనే. రమేష్ అన్న చాలా రోజుల కింద అడిగిండు ఒకసారి మంచిది ఏదైనా చేద్దామంటే రాద్దామని చెప్పి రాయాల్సి వచ్చింది. అయితే రమేష్ అన్న ఏంటంటే మనం అందరం కూడా తెలంగాణ ఔన్నత్యంలో నిన్న రమేష్ అన్న అరెస్ట్ చేస్తే 10,000 మంది ఒకేసారి గొంతులు లేసినాయి. రమేష్ అన్న ఒక్కడి కోసం కాదు కదా, 10,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ వాళ్ళు నినాదం ఇచ్చారు, రమేష్ అన్న అరెస్టును ఖండించినాం. ఇక్కడ మార్వాడి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థ అంటే పూర్తి మన వ్యవస్థను పాడు చేసి మన పైన పెత్తందారులుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సొసైటీని ఏర్పాటు చేసి తెలంగాణలో యువకులకి ఉపాధి కల్పించాలా. మార్వాడిని పక్కన పెట్టేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు మనకు బడ్జెట్ ఎవడు నమ్మట్లేదు, ఎవడు డబ్బులు ఇవ్వట్లేదు, ఢిల్లీ పోతావు, డబ్బులు కోసం ఢిల్లీ ఎందుకు పోతావు, మార్వాడిల మీద ఒకసారి ఎస్ఓటి పోలీసులను పంపించు, నీకు ఎన్ని కోట్లు కావాలో వాళ్ళే ఇస్తారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులు 1,000 కోట్లు ఉన్నాయి తెలంగాణలో, అవన్నీ మొత్తం స్వాధీనం చేసుకో, నీకు తెలంగాణ అస్తిత్వం అప్పుడు అర్థమవుతుంది. నువ్వు వాళ్ళ దగ్గర చిన్న పిల్లోళ్ళగా మాట్లాడుతున్నావు, ఏం తెలియనోళ్ళగా మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణను తెలుసుకుంటే నీకు మేము జైలు పలుకుతాం, నీకు ఏమైనా నీకు నీ వెనకాల మేము ఉంటాం. నువ్వేం చేస్తున్నావు అంటే నామమాత్రపు వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నావు. ఆ ప్రవర్తన మానుకొని మార్వాడీలకు సంబంధించిన వస్తువులను మేము బహిష్కరిస్తున్నాం. ఈ రోజు నుంచి మార్వాడి వస్తువులు మేము బహిష్కరించకపోతే తెలంగాణలో మార్వాడీలు పెత్తనం ఎక్కువైపోద్ది. ఇంకా రాబోయే ఎలక్షన్లో మార్వాడీలే సీఎం అవుతుంటారు. అప్పుడు మీరందరూ ఒప్పుకుంటారా? తెలంగాణ వ్యవస్థ పాడైపోతుంది. మార్వాడే సీఎం అవుతుంటాడు, వాడు మన మీద కత్తు పెడుతుంటాడు, తుపాకీ పెడుతుంటాడు. మార్వాడి వ్యవస్థ వాడిది ఎలాంటి వ్యవస్థ అంటే వాడు రౌడీ షీటర్ సంబంధించినటువంటి వ్యవస్థ. వాడు చూడడానికి మాత్రమే మార్వాడి, లోపలంతా గజిబిజి గందరగోళం ఉంటుంది మనస్తత్వం. వాడు ఏ ఒక్కడికి హెల్ప్ చేయడు. రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందంటే నాకెందుకులే అని చెప్పి కారులో అద్దం ఎక్కించుకుని వెళ్ళిపోయి మనస్తత్వం వాంది ఉంటుంది. తెలంగాణ మనది ఏంటంటే ఎవడైనా జరగని రాబాయి మనోడని చెప్పి మనం కనీసం నీళ్ళు దాపుతాం, కూర్చోబెట్టి అంబులెన్స్కు ఫోన్ చేస్తాం. అలాంటి క్రూరమైనటువంటి వ్యక్తులకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు. ఎవడెవడు సపోర్ట్ చేస్తున్నాడో మార్వాడీలకు ఎవడైనా తెలంగాణ వ్యక్తి సపోర్ట్ చేస్తే వాడు ఎలా గెలుస్తాడో మేము నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తాం. అందరిని నోటు చేస్తున్నాం. తెలంగాణలో మార్వాడి అనే వ్యవస్థ ఉండకూడదు, మార్వాడి వ్యక్తి మన పైన పెత్తనం చెలాయించకూడదు. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలా. దానికోసం ఒక్క పాట కాదు, 1,00,000 పాటలు పుట్టుకొస్తాయి. ప్రతి ఊరూరికి తెలంగాణలో కళాకారులు ఉన్నారు. 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి గ్రామంలో ఒక కళాకారుడు ఉన్నాడు. కళాకారుడు లేని తెలంగాణ లేదు. తెలంగాణ అంటేనే హిందీలో గాన అంటే పాట లేని తెలంగాణ లేదు కదా. గద్దరు ఒకసారి గోసి గొంగడేసి ఉస్మానియాలో ఒక్క గజ్జ దుంకుతే 1,00,000 మంది ఉరుకుతొచ్చారు. ఇప్పుడు ఒక్కసారి గోరెడ్డి రమేష్ గొంతు విప్పితే 10,000 మంది వచ్చారు నిన్న అర్ధగంటకి. ఇప్పుడు ఒక ధూమ్ధామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఆఫ్టర్ దసరా తర్వాత. అంతలోపు మార్వాడీల పైన దాడులు జరుగుతుందా? ఎస్ఓటి పోలీసులు చేస్తారా? స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు చేస్తారా? గవర్నమెంట్ చేస్తుందా? దాడులు చేయాలా? వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలంటే వాళ్ళు గవర్నమెంట్కు ట్యాక్స్ కడతలేరు. గత 30 సంవత్సరాలుగా 1990 నుంచి 2025 వరకు ట్యాక్స్ లేదు. ఒక్కడికి రిజిస్ట్రేషన్ లేదు, ట్రేడ్ మార్క్ లైసెన్స్ లేదు, మొత్తం వస్తువులన్నీ కల్తీ. దానిపైన దాడి చేయండి, అప్పుడు మిమ్మల్ని మేము మెచ్చుకుంటాం. మా తెలంగాణ వాదాన్ని మేము వినిపిస్తాం, మా తెలంగాణను మేము కాపాడుకుంటాం. ఈ పాట ఇలాగే కొనసాగుతుంది, ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. జై తెలంగాణ. ఇక్కడ మీరు రాసిన పాటల అలా బూతులు ఉన్నాయా అన్న? బూతులు ఏముండే అన్న? ఇప్పుడు దోపిడి లేకపోతే గలీజ్ దంద, ఇది తెలంగాణ భాష కదా. గలీజ్ అంటాం. గలీజ్ అంటే ఇప్పుడు కచరను గలీజ్ అంటాం కదా. గలీజ్ దండ అంటారు, నువ్వు డూప్లికేట్ చేస్తున్నావు. నిజమమ్ము, ఇప్పుడు వేపపుల్లు ఉంది, దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడు కదా, ప్రకృతి కదా. అది దోముకుంటే నీకు పేస్ట్ అవసరం లేదు, ఆయుర్వేదం కదా ఇది. మరి దీన్ని ఎందుకు చెప్పట్లేదు? గవర్నమెంట్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ లేదా, ఆయుష్ లేదా, డిపార్ట్మెంట్ ఉంది కదా, ఎందుకు చెప్పట్లేరు? వాళ్ళు వచ్చి ఊరికే ఆఫీస్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని వెళ్ళిపోవడానిక కాదు కదా. అదే కేరళ గవర్నమెంట్ ఉంది, ఒక సొసైటీని ఏర్పాటు చేసి ట్రైబల్స్ కోసము ఫండింగ్ ఇస్తుంది. వాళ్ళు మెడిసిన్ తయారు చేస్తారు, చాలా మూలికలతో మెడిసిన్ తయారు చేసి వాళ్ళు అమ్ముకుంటారు. వచ్చిన సంపద వాళ్ళు పంచుకుంటారు. అది వాళ్ళ గవర్నమెంట్. కేరళ, తమిళనాడు ఉంది, అక్కడ వేరేవాడు వ్యాపారం చేయట్లేదు. ఇదే మార్వాడిలో టీ నగర్ చెన్నైలో వ్యాపారం చేస్తే తన్ని తరిమేశారు. తెలంగాణలో వాడొచ్చి మన మీద దాడి చేయడం ఏంది? గోరెడ్డి రమేష్ తెలంగాణ స్థానికుడు మీద తెలంగాణ ఎస్ఓటి పోలీసులు దాడి చేయాలా? మార్వాడీలు మరి ఎవరు చేయాలి? మరి దాడి ఎవరు చేయాలి? ఇప్పుడు తమిళనాడు ఒక రకంగా ఉంది, కేరళ ఒక రకంగా ఉంది, తెలంగాణ ఒక రకంగా ఉంది, అదే ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో మార్వాడీలు ఎందుకు పెత్తనం చెలాయించలేకపోతారు? వాళ్ళ ఫుడ్ విషయాలు వేరుంటాయి. మన దగ్గర ఎంత ప్రతిదీ కల్తీ. స్వీట్ హౌస్ పెట్టి మనం ఎవడు చెప్పిండు? మనకు స్వీట్ వండుకోవడం రాదా? ఇంట్లో బెల్లం పాయసం చేసుకోవడం రాదా? దేవుడికి నివేదన చేయడం రాదా? అన్నీ వచ్చు కదా. ప్రతి కులాన్ని కించపరుస్తూ వాడు వ్యాపారాన్ని ముందుకు పెట్టుతూ మళ్ళీ డబల్ రేటు, రూపాయి వస్తువు 100 రూపాయలకి అమ్ముతాడు. మనం రూపాయి వస్తువు 10 రూపాయల కంటే మనం డూప్లికేట్గా చిత్రీకరిస్తాడు వాడు. ఏసీలు పెట్టి, అద్దాలు పెట్టి నగల వ్యాపారాలు చేస్తున్నాడు. స్వర్ణకారుల వ్యవస్థ మొత్తం పోయింది, పద్మశాల వ్యవస్థ మొత్తం పోయింది ఊర్లలో. తర్వాత ఈ టెంట్ హౌస్కి సంబంధించింది ఉంటుండే, టెంట్ హౌస్కి సంబంధించి మొత్తం పోయింది. ఊర్లో పని వాళ్ళని ఉంటారు, మంచి చెడుకు అన్నిటికీ పనికొచ్చేవాళ్ళు. ఓ సావుకైనా మంచికైనా పుట్టుకకు దేనికైనా వీళ్ళందరినీ మొత్తం తొక్కేశారు. ఎందుకు తొక్కేశారంటే వీడి వ్యవస్థను గొప్పగా చూస్తున్నాడు. హిందుత్వం గొప్పదే, మనం అందరం హిందువులమే. హిందుత్వంలో ఏం చేస్తున్నాడు? హిందుత్వం ముసుగుతోటి దొంగ వ్యాపారం చేస్తున్నాడు. ఆ దొంగ వ్యాపారం మాకొద్దు. నువ్వు హిందుత్వం ఉంటే నీటికాడ చూసుకో,
ఎవరింట్లో వానికి హిందుత్వం ఉంటుంది, ఎవరింట్లో వానికి క్రిస్టియానిటీ ఉంటుంది, ఎవరింట్లో వానికి ముస్లిం ఉంటుంది, నమాజ్ చేసుకుంటాడు, వాడు క్రిస్టియన్ ప్రేయర్ చేసుకుంటాడు, హిందూ పూజ చేసుకుంటాడు. ఇవి పక్కన పెట్టి వీడేం చేస్తున్నాడంటే మన మీద వానికి కల్చర్ రుద్దుతున్నాడు. దసరా పండుగ వచ్చిందంటే ఒకటి కూడా కలిసి అలాయి వలాయి సంస్కృతి మనది. వాడు ఎవరైనా కలిసాడా? సరే వాని పండగ ఏదైనా ఉందా అంటే ఏం లేదు. వాడిని ఎవరు కలుపుకోడు. ఎందుకు కలుపుకోడు? నువ్వు తెలంగాణ ఉండమని నీళ్లు మనయి, నిధులు మనయి, భూమి మనది. నీకు ఇక్కడ కొండుమని ఎవడు చెప్పిండు, ఇక్కడికి రమ్మని ఎవడు చెప్పిండు, ఇక్కడ నువ్వు వ్యాపారం చేయమని ఎవడు చెప్పిండు. మమ్మల్ని కించపరచడం ఏముంది? ప్రతి కులాన్ని ఒక తెలంగాణ బ్రాహ్మణ్ నుంచి ఈ చిన్నపాటి కులాల వరకు ప్రతి ఒక్కరిని హింసించడము, ప్రతి ఒక్కరిని సులుకాన్ని చూడడం చేస్తున్నాడు. ఇది వద్దు. ఆంధ్ర నిలగొట్టడం ఒక పెద్ద పని కాదు. ఫోన్లో రీఛార్జ్ చేసినంత ఈజీ కాదు వాడిని మనం మార్వాడని పంపించడం. మార్వాడి అనే వ్యక్తిని ఇక్కడ నుంచి మనం తరిమేస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం అర్థం చేసుకొని ఆ వ్యవస్థ పైన మీరు కన్ను పెట్టి దీన్ని పరిరక్షించాలి, మన తెలంగాణ మనం కాపాడుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఈ సందర్భంగా ఇంకోటి అడుగుతా ఉన్నా, మార్వాడి దోపిడి పైన మీరు పాట రాశారు. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా అనిపిస్తా ఉంది, ప్రైవేట్ రంగంలో లోకల్ రిజర్వేషన్ రావాలి. 80% ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో 80% ఇవ్వాలని ఒక ప్రధాన డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. మీరు దానిపైన కూడా పాట పాడే అవకాశం ఉందా? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద వస్తూ ఉన్నాయి, ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ తెస్తున్నామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ అందులో మన ఉద్యోగాలు చూసుకుంటే 2%, 2% మన వాళ్ళు ఉంటారు. మెయిన్ వాళ్ళంతా నార్త్ ఇండియన్స్, వేరే నుంచి వచ్చిన వాళ్ళనే అలా ఎంప్లాయీస్గా పెట్టుకుంటా ఉన్నారు. మీరు దీనిపైన పాట రాసే అవకాశం ఉంది? ప్రతి సమస్య మనం పాడడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఏంటంటే మన తెలంగాణ బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలని మన తాపత్రయం. మనకు పెద్ద పెద్ద కోరికలు, ఆశలు ఏం లేవు. వాళ్ళంటే డమ్మి అవి ఇది చేసి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం. ఇది మనం తెలంగాణను అడుగుతున్నాం. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవడైనా ఉండొచ్చు పార్టీలో. తెలంగాణ ఉనికి కోల్పోతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ వచ్చింది, కంపెనీలో ఎంప్లాయ్మెంట్ వరకు ఇవ్వాలి, లోకల్ వాడికి ఇవ్వాలి. లోకల్ తెలంగాణ అంటే మినిమం 30 years నుంచి తెలంగాణ ఉన్నవాడు లోకల్, పుట్టుక లేకపోయినా. అది లేకుండా నిన్న మొన్న కొత్తగా వచ్చినోడికి నువ్వు అవకాశం ఇస్తావు. లోకల్ తెలంగాణ చదువుకున్నాడు, వాడికి అవకాశాలు లేవు. ఎందుకు అవకాశాలు లేవంటే వీడికి నాలెడ్జ్ లేదు, టాలెంట్ లేదంటావు. నువ్వు టాలెంట్ నేర్పించడం కోసం కదా బడ్జెట్ ఖర్చు పెట్టేది. రోజు తెలంగాణ గవర్నమెంట్ 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెడుతుంది వేస్ట్గా. ఆ 10 కోట్లు రోజు ఖర్చు పెట్టే బదులు తెలంగాణలో 12,000 విలేజ్లు ఉన్నాయి. రోజుకు ₹1 కోటి ఖర్చు పెట్టు ఒక విలేజ్కి. 5 సంవత్సరాల్లో 1825 రోజులు అవుతుంది. 5 సంవత్సరాల పరిపాలనలో ఓ రోజు ₹1 కోటి ఖర్చు పెడితే ఒక విలేజ్ డెవలప్ అవ్వదా? ఇది చేసిండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు? చెయ్యడు. అంటే ఢిల్లీ పోతాడు, హైదరాబాద్ వస్తాడు. ఏం జరుగుతుందంటే ఒక 10 మందిని ముందేసుకుంటాడు, ప్రెస్ మీట్ పెడతావు. అది అర్థం లేదు, పర్థం లేదు, ఆ వ్యవస్థ లేదు. రాజకీయంగా లోకల్ వాళ్ళని ఎదగనివ్వవు, వ్యాపారంగా ఎదగనివ్వవు. నువ్వేం చేస్తున్నావు తెలుసుకోవాలా. ఇప్పుడు మనం పుట్టిన భూమి మీద తెలంగాణలో, చచ్చిపోతే ఇదే భూమిలో పాతి పెడతారు మనల్ని తెలంగాణలో. నువ్వు అంతే తప్ప నేను గుజరాత్లోనో రాజస్థాన్లో పోయి పాతి పెట్టరు కదా. వాడికి రావాల్సిన పనేముంది? మన వ్యవస్థను ఎందుకు పాటు చేస్తున్నాం అని అడుగుతున్నాం. ఇక్కడ వర్ణ వ్యవస్థను క్రియేట్ చేస్తుందే మార్వాడీలు. మనం అందరం ఊర్లలో ముస్లిమ్స్ ఉంటారు చాలా మంది మనకు ఫ్రెండ్స్. ఏదైనా పండుగ జరిగితే అందరూ పిలుస్తాం, కలిసి ఉంటాం. ఎలాంటి గొడవ ఉండదు, కర్ఫ్యూ ఉండదు, ఏ గొడవ ఉండదు. వీళ్ళు రావడం వల్ల గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు కంపెనీలు ఇస్తున్నాం, పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తున్నాం, వాళ్ళకి భూములు ఇస్తున్నాం, వాళ్ళకు కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ అవి తెచ్చి ఏం లాభం అనే క్వశ్చన్. ఎక్కడ తెచ్చారు? ఏ కంపెనీ తెచ్చారు చెప్పండి? ఒక కంపెనీ గూగుల్ లాంటివి కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ తెచ్చారు. ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు? మన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మనకు 1% లేరు మన వాళ్ళు. ఎందుకు లేరంటే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే కదా ఉండేది. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీలో చాలా మంది ఎంప్లాయీస్మెంట్స్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ అదర్ వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి మన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే మన తెలంగాణలో నాలెడ్జ్ లేదా? ఇంత ప్రొఫెసర్స్ ఉన్నారు, వీళ్ళందరూ నాలెడ్జ్ ఏమవుతుంది? మరి జీతాలు ఊరికే ఇస్తున్నావు వాళ్ళకి. ఓ గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఆ గవర్నమెంట్ స్కూల్ను వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకి జాబ్ ఎందుకు ఇచ్చినావు? ఓ 10 మంది 15 మంది కోసం ఎందుకు కూర్చోబెడుతున్నావు? అవసరం లేదు కదా. టీచర్స్ పెట్టడం ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ ఎందుకు పెడుతున్నావు? వాళ్ళకి ఫిట్నెస్ లేనప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ నువ్వు పెంచు. వాళ్ళకి పని చెప్పకుండా ఖాళీ కూర్చోబెట్టి టైంపాస్ చేస్తూ నీకు నచ్చినటువంటి వ్యాపారం భూదందాలు చేసుకుంటున్నావు. కబ్జాలు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటుందో నువ్వు మార్పిడి చేసేస్తూ నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు. నీ లాజిక్ ఏందో అక్కడ ఏంటంటే జనాల్ని తొక్కేసి వ్యవస్థలో ఒక్కటి డెవలప్ అవుతుండు. ఎవరు డెవలప్ అవుతుండు? నాయకుడు మాత్రమే డెవలప్ అవుతుండు. మరి వ్యవస్థ ఎందుకు డెవలప్ అవుతలేదు? వ్యవస్థ డెవలప్ కావాలి కదా. ఈ రిజర్వేషన్ పైన మీరు ఎప్పుడు పాట రాయబోతున్నారు? రిజర్వేషన్ పైన ఇప్పుడు 2-3 రోజుల్లో కార్యాచరణ దాల్స్తుంది. ఇప్పుడు పాట ఓన్లీ 4, 5, 10 లైన్ల వరకే ఉంది. పాట రాస్తే 100 పాటలు వస్తాయి. విషయం ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినప్పుడు అది అర్థమవుతే మంచిది. అది అర్థం కాకపోతే దాని ఇంకా తీవ్రతరం అవుతుంది. మనం ఏమైనా చేయగలం, ఎందుకంటే ప్రజల కోసం సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. మీరు ఆ పాట ఒకసారి వాడతారు, మీరు రాష్ట్ర పాట పాడతా. మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, ఊరూరికి నీ గాడి నువ్వు బిజినెస్ లా కేడి,
నువ్వు చెయ్యకురా కేడి మార్వాడి మంది కొంప ముంచినోడా మార్వాడి గలీజు దంద నేర్చినోడా. బ్రిటిషోడు ఎట్లయితే మనల్ని 200 సంవత్సరాలు ఇక్కడ పాలించి పారిపోయిండో వీడు చేసే రాజకీయం నెక్స్ట్ అదే. అందుకోసమే వాడిని మనం తొక్కాలనుకుంటున్నాం. ఇది చాలా పెద్దగా ఉంటుంది, 15-20 చరణాలు ఉంటుంది పాట. 30 సెకండ్లు వాడినటువంటి పాటకే నిన్న అరెస్ట్ జరిగింది రమేష్ అన్నకు. ఇప్పుడు మొత్తం పాట వినిపిస్తాం. ఎప్పుడు వినిపిస్తాం? అందరినీ ఉద్భుతం చేసినప్పుడు వినిపిస్తాం. ఉద్యమం ఎప్పుడు ఆగదు. ఉద్యమం ఎవరి కోసం ఆగదు, ఎప్పుడు ఆగదు ఉద్యమం. మన తెలంగాణ మనం సాధించుకున్నాం. మనం దాన్ని ఎట్లా నిర్మించుకోవాలో మనకు తెలుసు కదా. మాకు తెలియకపోతే అడ్వైస్ తీసుకుంటాం, వేరే స్టేట్ వాళ్ళు తీసుకుంటాం. కానీ మీరు మా పైన పెత్తనం వద్దంటున్నాం. మా సంపద మీకొద్దు, మా సంపద మేమే తింటాం, మా సంపద మాకే కావాలా. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి వ్యవస్థ ఒక్కొక్కడికి చనిపోతే చావుకు పైసలు ఉన్నాయి. అట్లా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. ఎవడన్నా చనిపోతే గరీబోడు హెల్ప్ గంజాయి డ్రగ్స్ వాటికి వీటికి అలవాటు అట్లా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎవరు ఉన్నారు అట్లా గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు? ఎవడు? వాళ్ళు బీహార్కి సంబంధించిన వాళ్ళు గంజాయి డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాడు నమ్ముతున్నాడు గంజాయి డ్రగ్స్. చూడండి ఒకసారి విలేజ్ లో ప్రతి మండలికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది కదా. తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు కేసులు లేవు మరి? గంజాయి డ్రగ్స్ తాగితే బీహార్ వాళ్ళు, మిగతా వాళ్ళు, అది మనకు సంబంధం లేదు. వాళ్ళందరూ తెచ్చుకుంది వాళ్ళే. మనం ముందుకు జాగ్రత్తగా చెప్తున్నాం. పేరెంట్స్కు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం 6 అయిందంటే 6-7 గంటల వరకు ఆ పిల్లోడు ఇంటికి వచ్చిండు, వాడు ఏం తిన్నాడు ఎక్కడ పోయి తెలుసుకోవాలా. ఇది మన తెలంగాణలో ముందు నుంచి తల్లిదండ్రులకు భయపడే క్యారెక్టర్ మన తెలంగాణలో. అంతే తప్ప మనం విచ్చలవిడిగా తిరిగి 2 రోజులు 3 రోజులు ఇంటికి రాకుండా ఉండే వ్యక్తులు కాదు కదా మన తెలంగాణలో. తెలంగాణలో భయం, భక్తి, మామ ఇవన్నీ ఉన్నాయి కదా వ్యవస్థలు. మామ తర్వాత బాబాయ్ ఇవన్నీ భయపడతారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో బాబాయ్ అంటే భయపడతారు కొందరు, ఒక్కొక్కడు నాన్న అంటే భయపడతారు. అది మార్వాడ వాళ్ళ దగ్గర లేదు. అది బజార్ కమాల్ బాబ్కా చల్తా బేటకు చల్తా ఆ టైప్ క్యారెక్టర్ అలా కొడుకులు. వాళ్ళ క్యారెక్టర్ లేని వాడు మనకెందుకు? మన క్యారెక్టర్ మనకు బాగుండాలి, మన ఔన్నత్యం మనకు బాగుండాలని మన తెలంగాణ కోసం ఇది చేస్తున్నాం ఈ ఉద్యమం. ఈ తెలంగాణలకు పని చేయడం చేత కాదు, ఇలా బిజినెస్ చేయరాదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? తెలంగాణకు పని చేయ చేతగానోడికి ఉండడు. నేను నా నంబర్ ఇస్తా. నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. జిఎస్టీ ఉంది, నాకు ట్రేడ్ లైసెన్స్ ఉంది, ట్రేడ్ మార్క్ ఉంది. ఒక 5 కోట్లు పెట్టుబడి పెడితే నేను 100 కోట్లు సంపాదించి చూపిస్తా లీగల్గా. నేను తినే తిండి వేసుకునే బట్టలు తప్ప నాకు ఏం అవసరం లేదు. నేను తెలంగాణ కోసం పనిచేస్తాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు నారాయణ స్కూల్లో చదువుతారు. నారాయణ స్కూల్లో ఫీజు అని తెలుసా? 2 lakhs అవుతుంది ఇద్దరికి. 8th క్లాసు మా పాప, 6th క్లాసు మా బాబు. అది ఆంధ్ర వాళ్ళది. ఇక్కడ వ్యవస్థ టీచింగ్ బాగలేదు కాబట్టి మనం వేస్తున్నాం, మన ఫ్యూచర్ బాగుండాలని. అంతే తప్ప డబ్బులు ఎక్కువ కాదు కదా మనం వేసింది. అదే కేరళ గవర్నమెంట్లో సింగిల్ బెంచ్ ఉంటుంది, కేరళలో రౌండ్ షేప్ లో ఉంటుంది. మరి తెలంగాణలో ఎందుకు లేదు? తెలంగాణ నాలెడ్జ్ లేదా? వీళ్ళు దీన్ని పాడు చేస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారు. కులాలు, మతాలు, వర్ణాలు. దీనివల్ల వివక్ష వల్ల నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇప్పుడు డబ్బులు లేకపోయినా నేను మంచి స్కూల్లో చదివించాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ బాగాలేకపోయినా పిల్లల ఫ్యూచర్ బాగుండాలని. తెలంగాణను కాపాడుకునేది మనమే. మార్వాడియోడో, గుజరాతోడో, రాజస్థానోడో ఎవడో వచ్చి కాపాడు. వాడు యూజ్ అండ్ త్రో వచ్చిండా, వాడిని పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడిని రానికపోవడమే మనం ఉత్తమం. మన వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఊర్లలో రెడ్డిలు ఉంటారు. ఎవరిదైనా ఎమర్జెన్సీ డబ్బులు అవసరం ఉందంటే, రెడ్డి సాబ్ ఇట్లా డబ్బులు అవసరం ఉందంటే ఎన్ని అని అడుగుతారు. ఓ 50,000 కావాలంటే ఇస్తాడు. దానికి ఇంట్రెస్ట్ ఉండదు. మారివాడు చక్రవడ్డీ వేస్తాడు. నువ్వు మెల్లి ఏం పెట్టాలి? బంగారం తాకట్టు పెట్టాలి మన దగ్గర. ఈ వ్యవస్థ ఊర్లో ప్రేమ ఉంటుంది. మన తెలంగాణలో ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఉద్యమం ఉంటుంది. రెస్పెక్ట్ కానీ ఇస్తారు. అరే వాడికి గరీబ్ ఉన్నాడు, గరీబోడికి హెల్ప్ చేయాలని. మార్వాడు ఎవరికి హెల్ప్ చేసినా చూపెట్టమని తెలంగాణలో ఒక్కరిని చూపెట్టమని. 100 మంది ఒక్కర్లేదు. ఇదంతా మనను పాడు చేయడం కోసమే మార్వాడి వచ్చాడు ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ కొత్త కాదు పోరాటాలు. ఇవాళపైన తెలంగాణ మీద పెత్తనం చూసుకుంటే వాళ్ళను తరిమి కొట్టిన రోజులు చూసినాం. ఎందుకంటే ఆంధ్రలో తరిమి కొట్టినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇక ఎవరి పెత్తనం మన మీద సాగదు. తెలంగాణ ప్రజలు కూడా అవేర్నెస్ కావాలి. గల్లీలా వీళ్ళ పెత్తనాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. ఇంకా ప్రధానంగా లోకల్ రిజర్వేషన్. తెలంగాణ ప్రైవేట్ కంపెనీలలో వచ్చినటువంటి మన నీళ్లు, మన భూములు, మన కరెంటు, మన అన్ని వసతులు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఆ వసతులు ఉపయోగించుకున్నటువంటి పెట్టినటువంటి కంపెనీలో 80% రిజర్వేషన్లు లోకల్ తెలంగాణ వాసికి ఇవ్వాలి. అప్పుడే నిజంగా తెచ్చుకున్నటువంటి తెలంగాణకు నిజమైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.